జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. గత 10-20 సంవత్సరాల నుంచి ఒక కొత్త రకమైన నరేటివ్ చూస్తున్నాం మనం. ఎవరన్నా తీవ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చి, ఆతంకవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చి మన మీద దాడులు చేసి ఆర్మీ రెస్పాన్స్ ఇస్తే దానికి పాకిస్తాన్ వాళ్ళు మా మీద దాడి చేయలేదు, అది వార్ అనే దాంట్లో ఇండియన్ ఆర్మీ వాళ్ళు పోతున్నారు, అంతేకాని పాకిస్తాన్ ఏం చేయలేదు. అలాగే రీసెంట్గా చూస్తున్నాం ఇజ్రాయెల్ హమస్ అటాక్స్లో కూడా హమస్ చేసిన అటాక్స్ని దాని మీద ఫోకస్ లేకుండా ఇజ్రాయెల్ చేసేది తప్పు, గాజాలో జరిగేది ఒక పెద్ద నేరం, ఒక పెద్ద ఘోరం. అలాగే ఇదే మనుషులు మళ్ళా వేరేగా వాళ్ళు ఏమంటున్నారంటే ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకుంటే తప్పేంటి, అది మనం లీగల్గా అది శాంక్టిఫై చేయాలి. అలాగే ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటే తప్పేంటి. అలాగే చక్కగా మనం ఎప్పుడైనా మీరు కొన్ని మెయిన్ సిటీస్లోకి వెళ్తే అక్కడ మీరు ఏం చూస్తారంటే చక్కగా మంచిగా గడ్డం వేసుకొని చక్కగా మీసాలు వేసుకొని కానీ చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని తిరుగుతుంటారు. సో ఈ కల్చర్ అంతా ఒక గత 10-20 సంవత్సరాల నుంచి కొంచెం ఎక్కువగా కనబడుతుంది. సో దీన్నే ఇంగ్లీష్లో వోక్ కల్చర్ అని డిఫైన్ అవుతుంది. సో అరైజ్ అవేక్ అనే ఈ భారత భూమి మీద ఈ అవేక్ బదులు ఈ వోక్ అనేది కొత్తది ఎందుకు వస్తున్నది అనేది మనం డిస్కస్ చేయడానికి ఇవాళ మనతో ఉన్నారు మన గిరిధర్ మామిడి గారు. సో నమస్తే అండి. నమస్తే ఆదిత్య గారు. నమస్తే. సో ఈ జరిగే ఎంటైర్ ఫినామినన్ మీద మీ అభిప్రాయాలు విందామని ఎంతో ఆసక్తిగా ఉన్నాం. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? అసలు ఈ వోక్ కల్చర్ అనేది ఏంటి? అంటే ఫస్ట్ ఈ పదం వోక్ అంటేనే ఏంటి? వోక్ అంటే ఇంగ్లీష్లో మనకు తెలిసిన పదం ఏంటంటే నిద్ర నుంచి లేచాము అని. కరెక్ట్. అంటే అంతవరకు నిద్రపోతున్నాము అని అర్థం కదా. రైట్. నిద్రపోతున్న వాళ్ళు నిద్ర నుంచి లేయడము అన్నది వోక్. రైట్. వి హావ్ అవోకెన్ ఫ్రమ్ స్లీప్. ఏ నిద్రలో ఉన్నాము? సమాజం పెట్టినటువంటి కట్టుబాట్లు, సమాజం నిర్ణయించినటువంటి స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి నిద్రట. దాని నుంచి మేము మేల్కున్నాము అన్నది వాళ్ళ నెరేటివ్. అంటే ఇది ఒరిజినల్గా కొంచెం ఆఫ్రికన్ అమెరికన్ మూవ్మెంట్లో నుంచి అంటే ఒక డిస్క్రిమినేషన్ జరుగుతున్నది బ్లాక్స్ వ్యతిరేకంగా అని, అట్లాంటి ఒక పాజిటివ్ కాజ్తో మొదలైంది అంటారు. అది ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చిందంటారు? అంటే దీనికి కారణాలు ఏదున్నా కానీ కూడా వాళ్ళ ఆలోచన దృక్పథం ఎక్కడుందంటే సమాజంలో ఉన్నటువంటి మొరాలిటీ ఏదైతే ఉందో, సమాజంలో ఉన్నటువంటి మన కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో, మన సమాజంలో మనం ఉన్నటువంటి జీవన శైలి ఏదైతే ఉందో దీన్ని ఛాలెంజ్ చేయాలి. సో బ్లాక్ ఆఫ్రికన్స్ పట్ల జరుగుతున్నది నిజంగా సత్యమా అసత్యమా అన్నది అదొక పెద్ద చర్చ. అది ఫర్ ఇన్స్టెన్స్ ఈ నల్ల జాతి వాళ్ళు చేస్తున్నటువంటి క్రైమ్స్ని వీళ్ళు కప్పిపుచ్చుతారు. దాని గురించి ఎవరు మాట్లాడు. ఫర్ ఇన్స్టెన్స్ బ్లాక్ లైఫ్స్ మ్యాటర్స్ అప్పుడు ఆ పెద్ద ఉద్యమం జరిగినప్పుడు వీళ్ళు ఎన్నో ఇళ్ళు తగలబెట్టారు, ఎన్నో బిజినెస్ హౌసెస్ అన్ని తగలబెట్టారు, ఎంతో మందిని చంపారు, పెద్ద గొడవ విధ్వంసం జరిగింది. చాలా వీడియోస్ వచ్చాయి. కానీ వాళ్ళని ఎవరు ప్రశ్నించారు? ఏమైనా వాళ్ళని ప్రశ్నిస్తే కనుక ఇది జెండర్ డిస్క్రిమినేషన్ అనో, లేకపోతే ఇది ఏదో రేషియల్ డిస్క్రిమినేషన్ అనో, ఇంకేదో పేరు పెట్టి తరతరాలుగా చేస్తున్నారు ఇట్లా అని చెప్పి దాన్ని వాళ్ళు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు. అలాగే ఇస్లామోఫోబియా అనడం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు లేటెస్ట్గా చూసాం మనం యూకేలో గ్రూమింగ్ గ్యాంగ్స్ అని చెప్పేసి పాకిస్తానీ యువకులు చిన్న చిన్న పిల్లలందరినీ, ఆడపిల్లలందరినీ 11-12 ఏళ్ల పిల్లల్ని కూడా ట్రాప్ చేసి వాళ్ళని వాడుకున్నారు. వాడుకుని అంత చేస్తే కనుక దాన్ని ప్రశ్నించడానికి ప్రెస్ భయపడుతుంది. పాకిస్తానీ ముస్లిం గ్యాంగ్స్ అని చెప్పరు వాళ్ళు, ఏషియన్ యూత్ అంటారు. అంటే ఏషియన్ అంటే దాంట్లో భారతదేశం కూడా వస్తుంది కదా. అంటే భయం అంటే ఆ సమాజంలో ఉన్నటువంటి ఒక స్టాండర్డ్ని ఎరగొట్టేటువంటి, దానికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఒక భావజాలం అనమాట. లిటరల్గా చెప్పాలంటే దీని డెఫినేషన్ ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి మొరాలిటీ కానీ సమాజంలో ఉన్నటువంటి లైఫ్ స్టైల్కి వ్యతిరేకంగా చేయడం. ఆ వ్యతిరేకంగా చేయడం వల్ల మంచిదా చెడ్డదా వాళ్ళకి అనవసరం. సమాజంలో ఉన్నటువంటి పద్ధతులు, కట్టుబాట్లు, మంచి కట్టుబాట్లు ఉండొచ్చు, మంచి చెడుతో వాళ్ళకి సంబంధం లేదు. ఏది ఉన్నా కానీ దాన్ని వ్యతిరేకించడం అనేది ఓకిజం. అంటే దీని వెనకాల ఏమన్నా ఒక ఎజెండా లాంటిది ఉంటుందా, లేకపోతే ఇది జస్ట్ సరే వాళ్ళకి అది గుణం, అటువంటి గుణం అన్ని ప్రశ్నించాలని, రెబెల్ చేయాలి అనేది అదే ఉద్దేశం, లేకపోతే ఏమైనా జెన్యున్గా ఏమైనా ఉంటుందంటారా దీనివల్ల? అంటే రెబెలియస్ నేచర్ అన్నది తరతరాలుగా ఉన్నది. ఎప్పటి నుంచో మనం తల్లిదండ్రులకు వ్యతిరేకించి వెళ్ళి పెళ్లి చేసుకోవడం లాంటివో ఇటువంటివి చాలా మనకు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఏదో ఒక విధమైనటువంటి ఉంటుంది అది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఒక నెరేటివ్ని బిల్డ్ చేస్తున్నారు సమాజంలో, ఎస్పెషలీ యువతరంలో భావాలను నింపుతున్నారు. అదే పనిగా నింపడం అన్నది జరుగుతుంది. వివిధ మాధ్యమాల ద్వారా వాళ్ళలో నింపేటువంటి ప్రయత్నం జరుగుతుంది. చేసి వాళ్ళ యొక్క బిహేవియర్ని మార్చేటువంటి ప్రక్రియ జరుగుతుంది. అందుకని వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళ ప్రవర్తనలో ఉన్నటువంటి మార్పులు
సహజంగా ఏదైనా ఫర్ ఇన్స్టెన్స్ ఏదైనా ఒక పర్టికులర్ వర్గానికి అన్యాయం జరుగుతుంటే అన్యాయం వ్యతిరేకంగా పోరాటం అన్నది తరతరాలుగా జరిగాయి. ఫర్ ఇన్స్టెన్స్ వితంతు వివాహం ఏదో వీరేశలింగం పంతులు గారు దాని గురించి ఉద్యమించారు. ఇంకేదో ఉద్యమంకి సంబంధించి ఏదో అంటరానితనం గురించి ఎవరో ఉద్యమించారు. ఇటువంటివి ఏవో ఉద్యమాలు ఉన్నాయి. అన్యాయం జరుగుతున్న దానికి వ్యతిరేకంగా చేయడం వేరే. కానీ సమాజంలో ఉన్నటువంటి సమాజం అంగీకరించినటువంటి న్యాయబద్ధమైనటువంటి మన కట్టుబాట్లకి వ్యతిరేకంగా వీళ్ళు పోరాటం చేయడం అన్నదే మన ప్రశ్న. దాని వెనకాల ఈ శక్తులు ఉన్నాయని చెప్తున్నాను. ఉదాహరణకి వీళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే ఉమ్మడి కుటుంబం ఉండేది. ఉమ్మడి కుటుంబాన్ని నాశనం చేశారు. ఉమ్మడి కుటుంబాన్ని నాశనం చేసి ఇప్పుడు భార్యాభర్తలు వాళ్ళ పిల్లలు మాత్రమే ఉండేటువంటి కుటుంబాలు తయారైనాయి. భారతదేశంలో కూడా అదే పరిస్థితి ఈరోజు. మనం ఉమ్మడి కుటుంబాలు లేవనే చెప్పాలి. ఎక్కడో అక్కడ ఉండొచ్చు. ఇంకా గ్రామాలలో ఇప్పటికి కూడా కొంతకాలం ఎందుకంటే వ్యవసాయం కలిసి చేసుకునేటువంటి కుటుంబాల్లో ఉండొచ్చు. కానీ పట్టణాల్లో అయితే కంప్లీట్గా మాయమైపోయింది లిటరల్గా. ఒకవేళ తల్లిదండ్రుల దగ్గర పెట్టుకోవాలనుకున్నా అదే బిల్డింగ్లో ఇంకో ఫ్లాట్లో పెట్టడమో, లేదా అదే వీధిలోనో ఆ చుట్టుపక్కల ఎక్కడో వాళ్ళ తల్లిదండ్రులు పెట్టడం, లేదా వాళ్ళని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేయడం, ఇటువంటివి జరుగుతున్నాయి. సో మనకేంటంటే ఆ ఉమ్మడి కుటుంబాన్ని చీల్చేశారు ఫస్ట్. నెక్స్ట్ మనం ఏం చేసామంటే ఆ ఉమ్మడి కుటుంబాన్ని చీల్చడానికి కూడా ఎటువంటి మాధ్యమాలు వాడారు అంటే, ఈరోజు మనకు టీవీ వచ్చింది, మన టీవీలో చాలా సీరియల్స్ చూస్తున్నాం, ఇవన్నీ చూస్తున్నాం మనం. ఇంతకంటే ముందరే వెస్ట్రన్ ప్రపంచంలో ఆల్రెడీ వాళ్ళ దగ్గర టీవీ సీరియల్స్ వచ్చినప్పుడే సోప్ ఆపరాస్ అన్నవి ఇక్కడ చాలా వచ్చాయి. సోప్ ఆపరాస్లో ఏంటి, ఎప్పుడు బైనరీ, ఒకరెవరో కష్టపడుతున్న వాళ్ళు, ఒకరెవరో పీడించేవాళ్ళు, ఇటువంటి ఒక నెరేటివ్నే ఆ మొత్తం సీరియల్స్లో ఉంటుంది మనకి. అదే మన సాస్ బహు సీరియల్ కూడా అట్లాంటి కదా, అత్తగారు కోడలు. కరెక్ట్, ఇవే జరుగుతాయి. అత్తగారు అన్నటువంటి వ్యక్తి ఎప్పుడు చూసినా పీడించే వ్యక్తే మనం ఆ సీరియల్స్ చూస్తాం. మనం ఆడపడుచు అంటే కనుక పీడించే వ్యక్తే చూపిస్తాం మనం. అంటే విక్టిమ్ మూడ్ అన్నట్టు తయారు చేశాం. దాంతో ఏమైపోయిందంటే మన సమాజమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. పిల్ల పెళ్లి చేసుకొని వెళ్ళడానికి ముందరే ఆల్రెడీ ఇది నాటుకుపోయింది కాబట్టి అత్తగారితో ఉండడానికి ఇష్టం ఉండదు. అత్తగారు కూతురికి ఎలా చెప్తుందో కోడలికి అలాగే చెప్పొచ్చు. అమ్మ నాకు ఒక కప్పు కాఫీ తీసుకురమ్మా అని చెప్పుండొచ్చు. నేనేమైనా నీ ఇంట్లో వంట మనిషినా, నాకు కాఫీ నువ్వు చెప్తావా నువ్వు అని డివోర్స్కి వెళ్ళిపోవడం, లేదా కొట్లాడడం, మొగుడితో కొట్లాడడం. అంటే ఆ అమ్మాయి యొక్క మానసికత ఎలా తయారైందో మనం చూసుకోవాలి. వీటితోటి తయారైంది. అలాగే మనకు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లాంటివి ఏవైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వస్తున్నాయో వాటిల్లో వస్తున్నటువంటి సీరియల్స్ అన్నీ చూస్తే కనుక కంప్లీట్గా వీటికి వ్యతిరేకంగా, ఈ సమాజ కట్టుబాట్లకు వ్యతిరేకంగానే అవన్నీ తయారవుతున్నాయి. ఎక్కడో అక్కడ ఇక్కడ అడపా ఉన్నదాన్ని వీళ్ళు అదే పనిగా హైలైట్ చేసి చూపించడం వల్ల సమాజంలో ఇటువంటివి వస్తున్నాయి. అంటే వాళ్ళు కొంతమంది ఏమంటారంటే ఇట్లా ఉమ్మడి కుటుంబాలని ఇట్లా బ్రేక్ చేయడం వల్ల, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవడం వల్ల ఒక దాంట్లో ఎజెండా ఏంటంటే ఎకానమీకి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు ఒకటే టీవీ ఉంటుంది, ఒకటే ఇల్లు ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే 5 ఫ్యామిలీలు, 5 ఇల్లు కావాలి, 5 టీవీలు కావాలి, 5 సోఫాలు కావాలి. మళ్ళీ భార్య భర్త వేరే చోట పనిచేస్తే భార్య ఏమో ముంబైలో ఉంటుంది, భర్త ఏమో ఇక్కడ హైదరాబాద్ ఉంటారు, మళ్ళీ అక్కడ వేరే ఇల్లు. సో అది ఎకానమికల్లీ గుడ్ అన్నట్టు అన్నారు. కానీ అఫ్కోర్స్ దీనివల్ల సైకాలజికల్గా ఎంత ఎఫెక్ట్ అయ్యాయి ఫ్యామిలీస్ అనేవి కనబడుతుంది. కానీ ఇప్పుడు మీరు అన్న దాంతో ఏం తెలుస్తుందంటే ఈ వోక్ కల్చర్ అనేది అమెరికాలో స్టార్ట్ అయినా చిన్నగా పాకి మన భారతదేశం దాకా ఎట్లా ఒకట్లా చేరుకుంది. ఇప్పుడు మీరు సింపుల్గా ఢిల్లీనో లేకపోతే కోల్కతానో వెళ్ళి తిరిగినా కూడా మనకి ఇది కనిపించేది ఏంటంటే ఇట్లా క్రాస్ డ్రెస్సింగ్ అని. అంటే మగవాళ్ళు ఆడవాళ్ళలాగా బట్టలు వేసుకోవటం, ఆడవాళ్ళు మగవాళ్ళలాగా బట్టలు వేసుకోవటం, బట్టలు ఇట్లాగే ఎందుకు వేసుకోవాలి, లేకపోతే స్కూల్ యూనిఫామే ఎందుకు వేసుకోవాలి, మేము మాకు కావాల్సిన బట్టలు వేసుకొస్తాం కదా. ఈ కల్చర్ అంతా ఫైనల్గా దిగింది ఎట్లాగొట్లా. సో ఈ కల్చర్ మీ అభిప్రాయంలో ఇది ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందంటారా ఇక్కడ, లేకపోతే ఏమైనా మన సిస్టమ్స్, మన ఫ్యామిలీ సిస్టమ్స్ ఇవన్నీ కొంచెం దానికి న్యూట్రలైజ్ చేసేటట్టు ఉంటుందంటారా? అంటే మనకు అక్కడ ఆ దేశాలలో మొదలైంది, ఆ దేశంలో ఉన్నటువంటి సంస్కృతిలో వివక్షత అన్నది ఉన్నది కాబట్టి దానికి వ్యతిరేకంగా ఇవన్నీ చాలా తయారైనాయి. రైట్. ఎస్పెషలీ అబ్రహామిక్ మతాలలో మనకి వివక్షత అన్నది చాలా కనిపిస్తుంది. రైట్. ఎస్పెషలీ స్త్రీల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు కావచ్చు, లేదా ఈ సోకాల్డ్ ఎల్జీబీటీక్యూకి సంబంధించింది కావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇస్లాంలో కానీ క్రిస్టియానిటీలో కానీ వాళ్ళని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. రైట్. చర్చిలు ఇప్పుడు చాలా చర్చించి దానికి ఏదో డిబేట్లు పెట్టుకొని క్రమేపీ వాళ్ళని ఏదో టాలరేట్ చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు వస్తున్నారు. రీసెంట్గా పోప్ కూడా యాక్సెప్ట్ చేశారు. కానీ గత పోపులు యాక్సెప్ట్ చేయలేదే. ఈ పోపు ఇంకా గతి లేని పరిస్థితుల్లో సమాజం మారిపోయింది కాబట్టి ఆయన కూడా చేసే పరిస్థితికి వచ్చింది. కానీ బైబిల్ ప్రకారమో లేదా వాళ్ళ థియాలజీ ప్రకారం దీన్ని యాక్సెప్ట్ చేయరు. జెండర్ అంటే స్త్రీ పురుషులే ఉంటారు, ఇంకెవరు ఉండడానికి వీల్లేదు. అలాగే వీళ్ళని కూడా అలాగే మనం ఫర్ ఇన్స్టెన్స్ బహిష్టు ఎవరైనా స్త్రీలు కనుక వాళ్ళకు మాసికం వాళ్ళకి మెన్సెస్ వస్తే కనుక
దాన్ని ఒక తప్పుగా భావించేటువంటి సాంప్రదాయం అక్కడ ఉన్నది, రైట్. అబ్రహామిక్ మతాల్లో ఉన్నది. కానీ మనం అలాగదే అమ్మాయి పెద్ద మనిషి అయిందంటే కన్నా పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి పోస్టర్లు పెట్టి దాన్ని సెలబ్రేట్ చేస్తాం, ఊరినందరినీ పిలుస్తాం, భోజనానికి పిలుస్తాం. అంటే అదొక పండగ మనం సెలబ్రేట్ చేస్తాం, దాన్ని నెగిటివ్గా మనం చూడం. అలాగే మనకు మాతా కామాఖ్య అమ్మవారు ఉన్నారు. అమ్మవారు తల్లి యొక్క యోని అని చెప్పేసి అక్కడ మనం పూజ కూడా చేస్తాం. మనం నెలలో 4 రోజులు ఆవిడని మూసేయడము, తలుపు మూసేయడం, ఇవన్నీ చేస్తాం మనం. కాబట్టి మన సంస్కృతిలో లేదు. ఆ సంస్కృతిని దీనికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేశారు, వాళ్ళు స్త్రీలు. దానిని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు రెప్లికేట్ చేస్తున్నారు భారతదేశం. ఇక్కడ అక్కడ ఎలాగైతే స్త్రీలు విక్టిమ్ అని అనుకున్నారో ఇక్కడ కూడా స్త్రీలు విక్టిమ్ అని నిర్ణయించుకున్నారు వాళ్ళు. అంటే ముందరే డిసైడ్ అయిపోతుంది ఎవరు విక్టిమ్, ఏం చేసినాడు వాళ్ళే విక్టిమ్. మేము విక్టిమ్స్ అని నిర్ణయించుకున్నారు. మమ్మల్ని పీడించేది ఎవరు? హిందూ సమాజంలో లేరు, కానీ వెతుకుతున్నారు. ఎవరినో వాళ్ళు బూచిగా చూపించాలి కాబట్టి ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందుత్వవాది, విహెచ్పి, ఎవరినో బజరంగ దళ్ ఎవరినో చూపించాలి వాళ్ళు. అలా చేస్తున్నారు అంతేగాని నిజంగా దాంట్లో వాళ్ళకి ఎటువంటి విక్టిమూడ్ అన్నది దానికి లేనే లేదు భారతదేశంలో. వాళ్ళకి సర్వస్వతంత్రంగా వాళ్ళు ఏం చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఒక రెహాన్ అనుకుంటాను అమ్మాయి పేరు, కేరళలో ఫాతిమా రిహాన్ అన్నట్టు ఆవిడ స్త్రీ, ఆవిడ శబరిమలలోకి వెళ్ళడానికి వేషం వేసుకొని వెళ్ళింది. అప్పుడు మనకు తెలుసు శానిటరీ నాప్కిన్స్ స్వామి మీద వేయాలని ప్రయత్నం చేసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఫేస్బుక్లో చూస్తే కనుక ఆవిడ బహిష్ట అయినప్పుడు ఉన్నటువంటి కాళ్ళ మీద రక్తం అంతా ఫోటో తీసి ఆవిడ చూపించింది. అది ఐ బ్లీడ్ అనింది. అది పెద్ద నేరంగా మనం భావించట్లేదే, కానీ వాళ్ళ మతంలో అది నేరం కాబట్టి దానికి వ్యతిరేకంగా ఆవిడ చేసి ఉండొచ్చు. కానీ ఈ దేశంలో దీన్ని హిందువులు ఒప్పుకోవట్లేదు, ఇది ఆడపిల్లల్ని అణగదొక్కారు అన్నటువంటి ఒక నెరేటివ్ బిల్డ్ చేయడం అనమాట. సో వాళ్ళ దృష్టిలో ఈ వోక్ కల్చర్కి వెనకాలన్న శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫస్ట్ ఉమ్మడి కుటుంబాన్ని చీల్చారు, తర్వాత యూనిటరీ ఫ్యామిలీస్ ఏమన్నాయో దాన్ని చీల్చడం మొదలుపెట్టారు. వెస్ట్లో ఇప్పుడు చూస్తే కనుక చాలా స్టేట్స్లో కనీసం అంటే 40-50% పిల్లలు సింగిల్ పేరెంట్ కింద పెరుగుతున్నటువంటి పిల్లలే ఉన్నారు అక్కడ. చాలా స్టేట్స్లో ఇదే పరిస్థితి. కాబట్టి వాళ్ళని చీల్చారు. ఒకటి ఉమ్మడి కుటుంబం, 2 యూనిటరీ ఫ్యామిలీ. ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంకెవరిని చీలుస్తారు? వ్యక్తిని చీల్చడం మొదలుపెట్టారు. సో వ్యక్తికి ఉన్నటువంటి ఏకైక ఐడెంటిటీ ఏంటి? మన జెండర్, మన లింగం, స్త్రీలింగమా పుల్లింగమా అన్నది మన జెండర్ ఐడెంటిటీ అనేది చాలా కీలకమైనది. నేను పురుషుణ్ణి, ఇంకెవరో స్త్రీ, అది మన ఫస్ట్ ఐడెంటిటీ. జంతువుల్లో కూడా ఐడెంటిటీ ఉంటుంది, దాని మీద దెబ్బ కొడుతున్నారు. ఒక స్త్రీ మాత్రమే ఎందుకు పిల్లల్ని కనాలి, పురుషుడు పిల్లల్ని ఎందుకు కనకూడదు? ప్రకృతి విరుద్ధంగా వెళ్ళడం అన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే పురుషాంగాలు ఉండగా పురుషుడి కడుపులో గర్భసంచి పెట్టి పిల్లలకి అనే దిశగా వాళ్ళు ఆపరేషన్లు చేయించుకోవడము, ఇవన్నీ వాడుకోవడం, కృత్రిమాలన్నీ వాడుకోవడం. అమెరికాలో ఇది చిన్న పిల్లలకు కూడా ఇట్లాంటి జెండర్ చేంజ్ సర్జరీలు చేయటం. కరెక్ట్. 12-13 ఏళ్ల పిల్లల్ని. కరెక్ట్. సో వాళ్ళ జెండర్ అంటే ఏంటో ఇంకా తెలియని వయస్సులోనే వాళ్ళకి హక్కుల గురించి మాట్లాడుతున్నారు. అంటే ఈ ఫోర్సెస్ ఏవైతే చేస్తున్నాయో ఈ ఫోర్సెస్ అన్నీ కూడాను హక్కుల ఆధారంగా సమాజాన్ని తయారు చేస్తున్నామని చెబుతూ వాళ్ళ హక్కులేంటి అన్నదాన్ని ఒక నెరేటివ్ వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ అది ఇప్పుడు భారతదేశంలో పుష్ చేయడానికి కొంతమంది చేస్తున్నారు. ఇది పౌరాణికంగా కూడా కొన్ని ఏదో ఒకటి సజెషన్ చేయటం, ఆ మోహినీదేవి కూడా ఇంతే కదా, అయ్యప్ప కూడా అట్లాగే పుట్టారు కదా అని ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ వస్తున్నాయి. పౌరాణికంగా ట్రై చేస్తున్నారు. దానికి ఒక రెస్పాన్స్ ఏమని చెప్పచ్చు అంటే మన వ్యూవర్స్కి, పౌరాణికంగా ఇవన్నీ ఉన్నాయి, మీకు జెండర్ ఐడెంటిటీ అనేది మీ దాంట్లో కూడా ఫ్లూయిడే, లేకపోతే ఈ సెక్షువాలిటీ కూడా మీ దాంట్లో కూడా ఫ్లూయిడే, అందుకని మీరు యాక్సెప్ట్ చేయడానికి ఏమి ఇబ్బంది, లాస్ పాస్ చేయడానికి ఏమి ఇబ్బంది అంటారు. సో దానికి ఏం చెప్పచ్చు మనం? తప్పకుండా వాళ్ళని ఎప్పుడూ మనం అగౌరవపరచలేదే. కరెక్ట్. మనకు వివాహాల్లో వాళ్ళు వచ్చి సోకాల్డ్ తాము హిజ్రాలు అంటాము, వాళ్ళకి ఏం పేరు పెడతామో మనం ఏదైనా పేరు పెట్టచ్చు. వాళ్ళు వచ్చి పిల్లలు పుట్టినప్పుడు లేకపోతే వివాహాల్లోనూ వచ్చి వాళ్ళు నాట్యం చేస్తారు, వాళ్ళకి ఏదో కొద్దో పైసలు ఇచ్చి పంపిస్తారు వాళ్ళని. కరెక్ట్. సో ఇది మనకి ఎప్పటి నుంచి అనాదిగా ఉంది. మహామండలేశ్వర్ అని చెప్పేసి ఇప్పుడు ఒక సాంప్రదాయం ఉంది, దాంట్లో ఇప్పుడు సోకాల్డ్ ట్రాన్స్జెండర్ పర్సన్ అతను మహామండలేశ్వర్ కూడా అయ్యారు. సో మనకు అది ఎప్పుడు కూడా నాది టాబూ కాదు అది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళు కానీ లేదా స్త్రీ పురుష సంబంధం కానీ మనం రోడ్ల మీద పడి విచ్చలవిడిగా మనం మన సంబంధం ఏంటో అందరికి చూపించి డెమాన్స్ట్రేట్ చేయలేదు. రైట్. వీళ్ళు చేస్తున్నారు, అది అక్కడ ఉన్నటువంటి వ్యత్యాసం. ప్రైడ్ పెరేడ్స్ అంటూను అదే పనిగా వీళ్ళు అటువంటి డ్రెస్సింగ్ చేసుకొని మా హక్కులు అంటూ తిరుగుతున్నారు. అంటే పురుషుడు వాళ్ళు ఒక సంబంధం పెట్టుకుంటే, స్త్రీ సంబంధం పెట్టుకుంటే ఇది మా హక్కు అని వాళ్ళు వెళ్తున్నారు. మరి పురుషుడు స్త్రీ కూడా అదే చేయొచ్చు కదా మరి. కరెక్ట్. వీళ్ళు చేయట్లేదు కదా, మీరెందుకు చేస్తున్నారు?
ప్రైవేట్గా మీరు ఏమైనా చేసుకోండి, ఎవరు ఆపారు మిమ్మల్ని? కరెక్ట్. వీళ్ళు కూడా బెడ్రూమ్లో వాళ్ళు ఏం చేసుకుంటున్నారో వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రైవసీలో ఏం చేసుకుంటున్నారో వాళ్ళ ఇష్టం. అది పబ్లిక్గా వచ్చి వాళ్ళు చేయట్లేదు కదా, పబ్లిక్గా మీరు కూడా రావాల్సిన అవసరమే ఉంది. కానీ అంటే ఇన్ఫాక్ట్ ఇప్పుడు పబ్లిక్గా రాకపోయినా కూడా మనకు గమనించే ఒక ఫినామినన్ ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు కూడా చిన్నగా పుష్ చేస్తున్నాయి. అంటే మీరు రీసెంట్గా ఒక స్టార్ బక్స్ యాడ్ వచ్చింది, దాంట్లో ఒక అమ్మాయి వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడుతుంది, వాళ్ళ నాన్న కొంచెం అప్సెట్గా ఉంటారు, చివరికి మంచిగా మాట్లాడుతుంది. తర్వాత ఎండింగ్లో ప్లాట్ ట్విస్ట్ అంటే అది అమ్మాయి కాదనమాట, అబ్బాయే మార్చుకొని తన రూపం మార్చుకొని అట్లా అమ్మాయిలాగా వచ్చినట్టు చూపిస్తారు ఇది. సో ఇట్లా కార్పొరేట్ వాళ్ళు పుష్ చేయడం, అఫ్కోర్స్ నేను ఏం విన్నానంటే కొన్ని కార్పొరేట్స్కి తప్పదు, ఎందుకంటే వాళ్ళకి ఫండింగ్ రావాలంటే ఫండర్స్ క్లియర్ కట్గా రూల్స్ రాస్తారు, ఇట్లా డైవర్సిటీ అని ఉండాలి, ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలని అంటారు. సో ఇప్పుడు కార్పొరేట్ కల్చర్ ద్వారా వీళ్ళు ప్రైడ్ చేయకపోయినా కూడా ఇది మరి స్లోగా కంపెనీస్ ద్వారా, పాలసీస్ ద్వారా, హెచ్ఆర్ పాలసీల ద్వారా పుష్ అవుతున్నాయి. సో ఇది కూడా ఇప్పుడు చిన్నగా అది మరి నార్మలైజ్ చేసేస్తుంది కదా భారతదేశంలో. అంటే అమెరికాలో ఇది ఎక్కువ ఉన్నది, భారతదేశంలో లేదు. అమెరికన్ కంపెనీస్ ఇక్కడ ఏదైతే వచ్చాయో అక్కడ మోడల్ ఇక్కడ కార్బన్ కాపీ చేస్తున్నారు. ఇందాక నేను చెప్పాను కదా, ప్రతిదీ పాశ్చాత్య దేశంలో ఏం జరుగుతుందో దాన్ని మన దేశంలో అది అప్లికబుల్లా కాదా అని నిమిత్తం లేకుండా దాన్ని తీసుకొచ్చి కార్బన్ కాపీ చేస్తారు. కరెక్ట్. ఇందాక ఎలాగైతే స్త్రీలు అక్కడ విక్టిమ్, వాళ్ళు పీడితులు కాబట్టి ఇక్కడ కూడా స్త్రీలు పీడితులను నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఇక్కడ స్త్రీలు పీడితులు కాదు. మనం అమ్మవారిని పూజించే ఏకైక సంస్కృతి బతుకున్నది ఈరోజు హైందవమే. అయినా కానీ స్త్రీల పట్ల వివక్షత ఉన్నది అని ఒకటి చూపించడం అనమాట. అలాగే దీంట్లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కార్పొరేట్ పాలసీస్ను భారతదేశంలో రుద్దుతున్నారు. దాంతో వెస్టర్న్ ఎస్పెషల్లీ అమెరికన్ కంపెనీస్ ఏవైతే భారతదేశంలో ఉన్నాయో ఈ జెండర్ జస్టిస్ అని, జెండర్ న్యూట్రాలిటీ అని ఇటువంటి పదాలన్నీ వాడి, వాళ్ళు ఇంక్లూజివ్నెస్ అని పదాలు వాడి ఇక్కడ కూడా వాళ్ళు ఏం చేశారంటే అదే పాలసీని ఇక్కడ రుద్దారు. దాంతో వాళ్ళకి ఎంతో 5% 10% రిజర్వేషన్, అటువంటి తెగకు చెందిన వాళ్ళకే వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వడము, లేదా వాళ్ళ మీటింగ్లకు వెళ్ళేటప్పుడు మీటింగ్ల కంటే ముందర వాళ్ళు నోటిఫికేషన్ పంపిస్తారు, 5 మందికి నోటిఫికేషన్ పంపిస్తారు, మిమ్మల్ని ఏమని పిలవాలి కరెక్ట్ అని వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది. హీ హిమ్ అని పిలవాలా, షీ హర్ అని పిలవాలా, ఇట్ దట్ అని పిలవాలా, దే దెమ్ అని పిలవాలి, ఇటువంటివన్నీ వాళ్ళు చేయాలన్నమాట. పొద్దున మీటింగ్కి పంపించారు, సరే బాగానే ఉంది, మళ్ళీ సాయంత్రం మీటింగ్ మళ్ళీ పంపించారు. అంటే మారిపోయిందేమో, పొద్దున్న పురుషుణ్ణి సాయంత్రం నేను స్త్రీ అయి ఉండొచ్చు, నాకేం తెలుసు. అందుకే ప్రతి మీటింగ్కి పంపించాలి. వాళ్ళు ఆఫీస్కి ఇలాగే గడ్డం మీసాలు వేసుకుని వాళ్ళు చీర కట్టుకుని బొట్టు పెట్టుకొని వస్తే వాళ్ళని చూసి నవ్వితే కనుక మీ ఉద్యోగం పోతుంది. కరెక్ట్. సో ఇటువంటివన్నీ కూడా అక్కడ వచ్చాయి. ఓకే, ఇది ఒకటే కాదు, హెచ్ఆర్ పాలసీలే కాదు, ఈవెన్ బ్యాంకింగ్ పాలసీలో కూడా తీసుకొచ్చారు వాళ్ళు. ఈ ఇంక్లూజివ్నెస్ మీద సర్టిఫికేషన్ ఇచ్చేటువంటి ఏజెన్సీస్ తయారైనాయి అక్కడ. వాళ్ళు మీ కంపెనీలో ఉన్నటువంటి పాలసీలు, అక్కడ ఎంతమంది ఈ ఇంక్లూజివ్, సోకాల్డ్ ఇంక్లూజివ్నెస్, ఎల్జీబీటీక్యూ ఎంతమంది ఉన్నారు, నల్ల జాతికి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ చూసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారనమాట. ఆ రిపోర్ట్ ఆధారంగా మీకు స్కోరింగ్ ఉంటుంది. మీ కంపెనీ మంచి స్కోర్ ఉంటే కనుక మీకు సునాయాసంగా బ్యాంకుల నుంచి వాటి నుంచి మీకు లోన్స్ కానీ ఏమైనా వస్తాయి. మీరు పబ్లిక్ ఇష్యూ వెళ్ళినా కానీ మీకు రేటింగ్ కరెక్ట్గా ఉంటుంది. లేదు మీరు కనుక దాంట్లో తక్కువ, మీరు ఒకళ్ళంత గొప్పగా మీరు చేయట్లేదు, వాళ్ళకు ఇవ్వాల్సిన హక్కులు మీరు ఇవ్వట్లేదు అంటే కనుక మీ ఇంట్రెస్ట్ రేట్ పెంచేస్తారు. కరెక్ట్. లేదా మీరు ఇవ్వవలసిన మార్జిన్, సపోజ్ మీకు మీరు 100 రూపాయల్లో మీకు 10 రూపాయలు మీరు పెట్టాలి, 90% వాళ్ళు అప్పు ఇవ్వాలనుకుందాం, దాన్ని వాళ్ళు 60 రూపాయలే ఇస్తారు మీకు, మిగతా 40 మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇటువంటివన్నీ చేస్తారు. సపోజ్ మీ స్కోర్ చాలా తక్కువలో దీనంగా ఉందంటే అది మీకు అప్పులు పుట్టవు. ఇటువంటి సంస్కృతి వాళ్ళు తయారు చేస్తున్నారు, లెజిస్లేషన్స్ తీసుకొస్తున్నారు, చట్టాలు తీసుకొస్తున్నారు. రీసెంట్గా ఒక హైకోర్టు కూడా చెప్పింది దట్ ఈ జెండర్ చేంజ్ అనేది ఎవరైనా సర్జరీ చేయడం అనేది ఇట్ కెన్ బి అప్హెల్డ్, అది చేసిన తప్పు లేదు అనేది చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ మీరు ట్రాన్స్జెండర్ గవర్నమెంట్ వెబ్సైట్ చూసినా కూడా దాంట్లో ట్రాన్స్జెండర్ డెఫినేషన్లో పుట్టుకతోనే కాదు, ఎవరన్నా సర్జరీల ద్వారా మార్చుకున్నా, లేజర్ థెరపీ అయినా లేకపోతే ఇంకేమైనా ట్రీట్మెంట్ ద్వారా మార్చుకున్నా కూడా వాళ్ళు కూడా ట్రాన్స్జెండర్ అని అప్లై చేసుకోవచ్చు అన్నారు. సో అంటే పాలసీ అనేది కార్పొరేటే కాక ఇప్పుడు లెజిస్లేటివ్ గాను, తర్వాత మనకి ఇక్కడ జ్యుడిషియరీ ద్వారా కూడా అది ఇంప్లిమెంట్ అవుతున్నాయి. కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ మన చీఫ్ జస్టిస్ గారే ఆయన స్వయాన కోర్టులో ఆయన చెప్పారు, జెండర్ ఫ్లూయిడిటీ అని ఆయన పదం వాడారు. కరెక్ట్. జెండర్ ఫ్లూయిడిటీ ఉంటుంది అని పదం వాడారు. సో భారతదేశంలో అది వర్తిస్తుందా అంటే పెద్ద ప్రశ్న అది. ఎవరో ఒక మైన్యూట్ మినిస్క్యూల్ మైనారిటీ ఎవరైతే ఉంటారో, చాలా తక్కువ శాతం ఎవరైతే ఉంటారో వాళ్ళ హక్కులు ఎవరు కాదనట్లేదు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఏదో యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మనం చర్చలో వాళ్ళ పరిస్థితి ఏంటి అని కూడా చర్చించారు. మనకు వివాహము అన్నది మతపరంగా చూస్తే గనక వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ సంతతిని పెంచడానికి కోసమే వివాహం. కాబట్టి స్త్రీ పురుషుల కలయిక మాత్రమే వివాహం కింద మతాలు పరిగణిస్తాయి. కరెక్ట్.
మీరు వాళ్ళిద్దరు కలిసి ఉండదలుచుకుంటే హక్కులు ఎవరు ఆపట్లేదే. ఆ హక్కులకు కావాలంటే వేరే చట్టాలు చేసుకోండి, దాన్ని ఎవరు కాదనట్లేదు. కరెక్ట్. భారతదేశంలో వాళ్ళ హక్కులు ఎప్పుడు ఎవరు కాలరాయలేదు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ కోటాలు ఉన్నాయి కాబట్టి ఆ కోటాల ఆధారంగా వాళ్లకు ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి అదే పనిగా చాలామంది అటువంటి వేషధారణ వేసుకోవడం మొదలుపెట్టడం ఒకటి. రెండవది, చాలా తక్కువ వయసులోనే వాళ్ళ అవయవాలను తీసేసుకోవడము, వాళ్ళు సెక్స్ చేంజ్ ఆపరేషన్లు చేసుకోవడం ఇటువంటివి. మూడవది, ఆ కంపెనీలు దానికి వాళ్ళు ఫండింగ్ ఇవ్వడం. చాలా కంపెనీలు మీకు $50,000 $100 $1,00,000 ఇవన్నీ మీకు అదనంగా ఇస్తున్నారు మీరు సెక్స్ చేంజ్ ఆపరేషన్ చేసుకోవడానికి. కరెక్ట్. సో ఈ ఎకో సిస్టమ్ అంతా వాళ్ళని తయారు చేసేసరికి ఒక నెరేటివ్లో వాళ్ళు ఉన్నారు. సరే, సహజంగా వాళ్ళలో అటువంటి భావాలు ఉన్న వాళ్ళని మనం ఏం అనలేము, అది చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఒక పియర్ ప్రెషర్ చుట్టూతను అందరూ అలాగే ఉండి మీకు అలా ప్రెషర్ మీరు పెట్టేసరికి అవునేమో నాలో స్త్రీత్వం ఉందేమో అని చెప్పి నేను స్త్రీగా బిహేవ్ చేయాలని నాకు ఆశ పుట్టచ్చు. కరెక్ట్. అంటే మీరు పియర్ ప్రెషర్ అన్నందుకు దట్ రిమైండ్స్ మీ. సో ఇప్పుడు చాలా మందికి ఇళ్లలో ఒకప్పుడు టీవీలో అందరూ చూసేవాళ్ళు, రేడియోలు అందరూ వినేవాళ్ళు కాబట్టి అందరూ ఏం ఎక్స్పోజ్ అవుతుందని తెలుసు. ఇప్పుడు అంటే సోషల్ మీడియా ఏజ్, పిల్లల దగ్గర కూడా వాళ్ళ ఫోన్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో తల్లిదండ్రులు ఒకవైపు రామ మందిర్ ప్రాణప్రతిష్ఠ చూడొచ్చు, పిల్లలు లోపల ఏం చూస్తున్నారో తెలియదు మనకి ఇన్స్టాగ్రామ్లో. సో ఒక కంక్లూడింగ్ స్టేట్మెంట్గా మీరు ఇటువంటి సందర్భంలో పేరెంట్స్గా వాళ్ళ పిల్లలు చూసే కంటెంట్ అవన్నీ మనకి ఏం చూస్తున్నారో తెలియదు కాబట్టి ఈ పియర్ ప్రెషర్ అనేది రాకుండా ఆ వోక్ కల్చర్ నుంచి ఎట్లా వాళ్ళు జాగ్రత్తగా ఉండొచ్చు? దీనికి ఒక చిన్న సొల్యూషన్ అంటే ఏం లేదు. ఇది సమాజంలో పెద్ద ప్రాబ్లం అన్నది ఉన్నది అని ఫస్ట్ తెలుసుకోవడమే. అవేర్నెస్ ఇస్ 50% బ్యాటిల్ 1. కరెక్ట్. ఫస్ట్ ఇటువంటిది ఉన్నది మనకు తెలుసా, ఫస్ట్ తెలుసుకోవాలి, మాట్లాడాలి కూడా. ఎంతమంది తల్లిదండ్రులకు తెలుసు? కరెక్ట్. నేను మా కుటుంబంలోనే చాలామంది తల్లిదండ్రులకి దీని గురించి ఓకిజం గురించి మాట్లాడితే వాళ్ళకి తెలియదు. వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్తే స్కూల్లో ఉన్నవాళ్ళు 8th 9th క్లాస్ మాకు తెలుసు ఓకిజం గురించి అంటారు. అంటే వాళ్ళలో ఉన్న వేరే తల్లిదండ్రులకు తెలియదు. వీళ్ళు వేరే ప్రపంచంలో ఉన్నారు, వాళ్ళు వేరే ప్రపంచంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళతో ఆ సమాజంలో ఏమవుతుందో తెలుసుకోవాలి. ఫర్ ఇన్స్టెన్స్ వెస్టర్న్ దేశాల్లో ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్లో వాళ్ళ ఫ్యాకల్టీ అందరూ వాళ్ళ పిల్లల్లో ఉన్నటువంటి ఇటువంటి భావజాలం తల్లిదండ్రులు చెప్పకూడదు అని నిర్ణయించుకున్నారు. అది వాళ్ళ హక్కులు అంటున్నారు. ఒక యూకేలో అయితే ఒక కేసులో ఒక అమ్మాయి స్త్రీ డ్రెస్ వేసుకొని స్కూల్కి వచ్చేవాడు. ఆడపిల్లల టాయిలెట్లోకి వెళ్ళి అమ్మాయిని మానభంగం చేయబోయాడు. దాన్ని వ్యతిరేకించినందుకు ఆ అమ్మాయిని సస్పెండ్ చేశారు. ప్రొటెస్ట్ చేసినందుకు తల్లిదండ్రులను పోలీసులకు అప్పచెప్పారు. ఎందుకు? అతని హక్కు, అబ్బాయి హక్కు స్త్రీగా ఉండడం అన్నది ఆ ఇంక్లూజివ్నెస్, అతని హక్కుల ఆధారంగా ఉన్నటువంటి సమాజంలో అటువంటి ప్రవర్తనలకు జరుగుతున్నాయి. సో అటువంటి మన దేశంలో కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి తల్లిదండ్రులు కావచ్చు, లేదా మనకు టీచర్లు కావచ్చు, మనకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, సమాజం కావచ్చు, అలాగే పోలీస్ కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు. సమాజం అంటే అందరూ కూడాను, ఆ పిల్లలకు సంబంధించిన బాబాయిలు, మామలు, అత్తలు, పిన్నమ్మలు ఎవరున్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా, నాన్నలు, చెల్లెళ్ళు అందరూ కూడా మనం కేర్ఫుల్గా ఉండాలి. రైట్. వీళ్ళలో ఉన్నటువంటి మనం ఈ పాశ్చాత్య భావజాలంతో మనల్ని, సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఈ ప్రాజెక్ట్ని మనం కేర్ఫుల్గా హ్యాండిల్ చేసి సమాజం అంతా దీన్ని తిప్పికొట్టకపోతే మాత్రం ఎలాగైతే అమెరికన్ సమాజం క్షీణిస్తున్నదో అటువంటి దుర్గతి మనకు కూడా పట్టేటువంటి ప్రమాదం ఉన్నది. ఇది మనం ఎవరిని బెదిరించడానికి చెప్పట్లేదు, అవేర్నెస్ కోసం చెప్తున్నాము. అవేర్నెస్ కనుక ఉందంటే కనుక ఇటువంటి మన సమాజంలో కూడా ఆల్రెడీ వచ్చేసింది అని మనం తెలుసుకుంటే దీన్ని హ్యాండిల్ చేసే ప్రక్రియ మనం మొదలు పెట్టగలం. అదే మనం చేయగలం. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి గిరిధర్ గారు. సో ఇవాళ డిస్కషన్లో మీరు విన్నారు కదా, ఇటువంటి ప్రమాదం నుంచి కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలంటే డెఫినెట్గా మనకి ఎంత బిజీ వర్క్ లైఫ్ ఉన్నా ఎట్లా ఉన్నా కూడా ఫ్యామిలీ లోపల ఫస్ట్ బాండింగ్ అనేది ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాలి, మనకు అవేర్నెస్ రావాలి, మనకున్న అవేర్నెస్ నలుగురితో షేర్ చేయాలి. సో అలాగే మీకు వచ్చిన ఇవాళ అవేర్నెస్ది కమెంట్స్లో మీ అభిప్రాయాలు కూడా మీరు షేర్ చేయండి. మళ్ళా కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.